యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. మేము నమ్ముతూ ఉన్నాం మీరందరూ ప్రార్థనలో ఎదుగుతున్నారని, విశ్వాసంలో బలపడుతున్నారని, ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థిస్తున్నారని మనస్ఫూర్తిగా మేము నమ్ముతూ ఉన్నాం. ప్రభు మాట్లాడే ప్రతి మాట కూడా మన జీవితాన్ని స్థిరపరుస్తుంది. ప్రభు మాట్లాడినప్పుడల్లా మన ఆత్మీయ జీవితం మేల్కొల్పబడుతుంది. ఆ కారణం చేత ఆయన మాట కొరకు ఆయన గడప యొద్ద కనిపెట్టే ఆ మనసులను దేవుడు పరిశీలిస్తారు, ఆ మనసులను దేవుడు దర్శిస్తారు. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కృప మన జీవితానికి ఒక దీవెనకరమైన రూపాన్ని ఇవ్వాలి. కానీ మన సొంత ఆలోచనలు, మన సొంత ప్రయత్నాలు అవి మన జీవితాన్ని తృప్తికరంగా ఒడ్డుకు చేర్చవు. అందుకే దేవుని మీద ఆధారపడడమే మన విజయ రహస్యం అన్న సత్యాన్ని ప్రతిసారి మనం తెలుసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రభు ఏం మాట్లాడనై ఉన్నారో ఆ దీవెనకరమైన మాట కొరకు ఆయన తట్టు మనం చూద్దాం. అంధకార చెరసాలలో బంధకాల ఇరుకులో పౌలు శీలలు ప్రార్థించిరి, కీర్తనలు పాడిరి. పౌలు శీలలు ప్రార్థించిరి, కీర్తనలు పాడిరి. భూమియే కంపించెను, చెరసాల అదిరేను. వారి సంకెళ్ళూడిపోయెను, విడుదల దొరికెను. వారి సంకెళ్ళూడిపోయెను,
శోధన సమయములో విరిగిన హృదయముతో ఈ లోక రక్షణకై జనముల స్వస్థతకై యేసుని వేడెదము శోకము తొలగించమని యేసుని వేడెదము శోకము తొలగించమని అంధకార చెరసాలలో మొరలను ఆలకించుము యేసు మనలను విడిపించును మొరలను ఆలకించును యేసు మనలను విడిపించును ఈ లోకమును శుద్ధి చేయును మరణమును తప్పించును మన రక్షణ వలయముగా తన రెక్కలు చాపును దుఃఖము సంతోషముగా మార్చివేయును త్వరలో దుఃఖమును సంతోషముగా మార్చివేయును త్వరలో అంధకార చెరసాలలో బంధకాల ఇరుకులో పౌలు శీలలు ప్రార్థించిరి కీర్తనలు పాడిరి పౌలు శీలలు ప్రార్థించిరి కీర్తనలు పాడిరి భూమియే కంపించెను చెరసాలదిరేను వారి సంకెళ్ళూడిపోయెను విడుదల దొరికెను వారి సంకెళ్ళూడిపోయెను విడుదల దొరికెను. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నత, మీ కృప, మీ కాపుదల మాకు అండగా ఉంచుతూ ఉన్న విధానానికే మీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. దేవా, నీ మీద ఆధారపడుతూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తెప్పరిల చేయమని
దీవించమని, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, జీవితాన్నంతా కాసి వడబోసిన వాడు సొలొమోను భక్తుడు తన జీవితంలో నుండి, తన అనుభవం నుండి దేవుని ప్రేరణతో ఓ మాట రాస్తున్నాడు. అందుకే తను చెప్పిన మాట మరోసారి మనం చూస్తే, హృదయాలోచనలు మనుష్యుని వశము, కానీ చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. మనిషి యొక్క స్థాయి, మనిషి యొక్క తాహత్తు ఏంటి అనంటే జస్ట్ ఆలోచించటం వరకేనండి. చాలాసార్లు తన ఆలోచనను బట్టి మనిషి ఉప్పొంగిపోతూ ఉంటాడు, లేదా కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాడు, కొన్నిసార్లు భయపడుతూ ఉంటాడు. చాలాసార్లు కూడా మన ఆలోచన మనల్ని కలవరపెట్టిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్తో అడుగులు వేసేలా మనల్ని ముందుకు నెట్టిన సందర్భాలున్నాయి. అందుకే ఆలోచించడం వరకే మన తాహత్తు. కానీ చక్కని ప్రత్యుత్తరం కావాలి, చక్కని జవాబు కావాలి, చక్కని పరిష్కారం కావాలి అంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే జీవితాన్నంతా కాసి వడబోశాడు. ఈ మాట రాసినవాడు అనామకుడు కాదు, ఆయన గొప్ప రాజు. ఆయన సకల సంపదలతో తొలతూగిన వాడే. ఆయన అన్ని పరిస్థితుల జీవితంలో అనుభవించి చూసినవాడే. అంత చూసినవాడు, అంత చేసినవాడు చివరికి ఏం గ్రహించాడు అనంటే, ఆయన మాట్లాడుతున్న దీవెనకరమైన మాట ఏంటి అంటే, అయ్యా, జీవితంలో కేవలం నీ ఆలోచనే నిన్ను ఒడ్డుకు చేర్చదు, ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకో అని మాట్లాడతాడు. చాలామంది చూడండి, కాస్త 1-2 చిన్న చిన్న అనుభవాల్లో మనం గెలిచిన వెంటనే ఇంకా మనకి ఒక అత్యుత్సాహం, లేకపోతే వెంటనే మనసులో తెలియనటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది. అదే రీతిగా మన ఆలోచనల వల్ల 2-3 సార్లు వెంటనే ఫెయిల్ అయ్యామనుకోండి, జీవితం అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఇక మన భవిష్యత్ అంతా శూన్యంగా ఉన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మన ఆలోచన మాత్రమే మన యొక్క జీవితానికి ఆధారంగా మనం చేసుకున్నట్లయితే దానికంటే పెద్ద తప్పు మరొకటి లేదు. అయితే మనం ఎప్పుడు ఆలోచించాలి అనంటే, ఆలోచన కర్త అయిన వాడున్నాడే, సమాధానానికి కర్త అయిన వాడున్నాడే, రక్షణకు కర్త అయిన వాడున్నాడే, ఆయన మన జీవితాలలో ఆశీర్వాదకరమైన నడిపింపును ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడని గుర్తించి ఆయన మీద ఆధారపడగలిగే మనస్సును కలిగి ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన ఆలోచన మీద నమ్మకం పెట్టుకొని తడబడిన సందర్భాలు ఉన్నాయి. నాకు పెద్దగా మిగతా వాళ్ళ ఆలోచించటం రాదు అని కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎదుటి వారి యొక్క ఆలోచనలకు మన జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి. అయితే వాక్యం ఏం చెప్తా ఉందంటే, కేవలం మన ఆలోచనే మనల్ని ఉన్నత స్థితికి తీసుకురాదు, ఇతరుల యొక్క ఆలోచన కూడా మనల్ని పూర్తిగా పతనం చేయలేదు. ఎందుకు అంటే, మనిషి యొక్క ఆలోచన తాహత్తు ఎంతవరకు తెలుసా? ఇక్కడ కీర్తన గ్రంథంలో చెప్పబడిన మాటను మరొకసారి మనం చూసినట్లయితే 94వ కీర్తన 11వ వచనాన్ని మనం చూస్తున్నాం. నరుల ఆలోచనలు వ్యర్థములు అని యెహోవాకు తెలుసు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగా. అందుకే మనుషుల ప్రతి ఆలోచన కూడా దేవుని చేత ఆమోదించబడకపోతే అవి వెక్కిరింతకే గురవుతుంది. ఒకడన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే, వెరివాడా, నీ ఆలోచనలు అలాగే ఉన్నాయి అని మాట్లాడతాడు.
అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే కొన్నిసార్లు భక్తులైన వారి జీవితంలో వారి యొక్క మనశ్శాంతిని కలవరపరచాలని ప్రయత్నం చేసినటువంటి శత్రువులతో వారి ఆలోచనలన్నీ కూడా తలకిందులు చేసి బలవంతులైనటువంటి శత్రువుల చేతుల్లో నుంచి బలహీనులైనటువంటి తన బిడ్డల్ని దేవుడు అనుక్షణం మనుషుల ఆలోచనల్ని తలకిందులు చేస్తూ ఆయన ఆ పిల్లల్ని సంరక్షించుకున్న సందర్భాలు అనేకమున్నాయి. మనిషి ఆలోచించగలడు, కానీ దేవుడు మాత్రమే దానికి ప్రతిఫలాన్ని ఇవ్వగలడు. అందుకే మనుషుల ఆలోచనలు, అందుకే చూడండి ఒక మాట అంటాడు, రోమపత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కారు గాని కరుణించు దేవుని వలనే అవుతుంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకే భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే వారి యొక్క సొంత ఆలోచన మీద డిపెండ్ అవ్వరు. ఖచ్చితంగా దేవుని భక్తులు ఆలోచించరా? తప్పకుండా ఆలోచిస్తారు. అయితే వారి ప్రతి ఆలోచన వాక్యానుసారంగా దేవుని యొక్క ఆలోచనతో ముడిపడి దేవుని వాక్యపు ఎల్లలకు లోబడి ఆలోచనలు ఉంటాయి. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఆయన మనస్సును అర్థం చేసుకోకపోతే మన డెసిషన్స్ అన్ని కూడా రాంగ్ డెసిషన్స్ అవుతాయి. అందుకే ప్రభు అంటాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. అందుకే దేవుని ఆలోచన ఏంటో మనం తెలుసుకోవాలి. అది నిలిచి ఉండే ఆలోచన, అది గెలిపించగలిగిన ఆలోచన, అది భద్రత ఇవ్వగలిగిన ఆలోచన, అది మన జీవితంలో విజయాన్ని ఇవ్వగలిగిన ఆలోచన. అందుకే దేవుని వాక్యాన్ని మనం పరిశీలనగా చూస్తే ఆయన కనికరం మీద ఆధారపడితే చాలండి, నిశ్చింతగా ఉంటాం. ఏ సమయానికి అవసరమైన ఆలోచన ఆ సమయానికి దేవుడు ఇస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే మానసికంగా నాకేం పాలు పోవటం లేదు, నాకేం తోచటం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అనంటూ మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అందుకే చాలామంది ఆరోగ్యరీత్యా కూడా కుమిలిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే యోసేపు జీవితం అండి, నిజంగా ఎన్ని అవరోధాలు ఎదురవుతూ ఉన్నా సరే, ఎంతమంది తనకు ఆలోచన అంటే వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నా సరే, దేవుని కోసం దేవుని యొక్క ఆలోచనను నమ్మి బ్రతుకులో ఏదైనా చేయాలి అంటే ఆయన చొరవ తీసుకోవాలి. మేలు చేయాలన్నా, కీడు తప్పించాలన్నా, హెచ్చించాలన్నా, స్థిరపరచాలన్నా ఆయనే చేయాలి అని ప్రతి పరిస్థితిలో కూడా విశ్వాసం చెక్కు చెదరకుండా కాపాడుకున్నవాడు. నేను అందుకే ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఆ 9-10 వచనాలు ఈ మాటలు మనం చూస్తాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మేశారు. ఇది ఎవరి ఆలోచన? కూడ పుట్టిన రక్త సంబంధుల ఆలోచన. వారి ఆలోచన ఎలా ఉంది? మత్సరంతో నింపబడి ఉంది. వారి యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే వారి మనసంతా కూడా అసలు అవసరం లేదు, యోసేపు అనేవాడు ఇక మనకు అక్కర్లా, మనకు అడ్డైపోయాడు, తన్ని మనం అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి భావనతో మాటిమాటికి తన మీద ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఇక తట్టుకోలేక అనుకున్నారు. ఇక లేదు, అందరూ కూడా బలుక్కొని ఆలోచనలు చేసి ఇక మనం అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు. కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఎవరినైతే తాము అడ్డు తొలగించుకోవాలి వారు ఆలోచించారో అక్కడ దేవుని ఆలోచన ఎలా ఉందో తెలుసా? ఎవరైతే అలా ఆలోచన చేశారో చివరికి వారికి యోసేపే ఆసరా అయ్యేలా దేవుని యొక్క ఆలోచన ఉంది. ఈ సత్యం వారికి తెలియదు.
అడ్డు తొలగించుకోవాలి అని ఎవరిని గురించి అయితే అన్నదమ్ములంతా అనుకున్నారో వారు తెలియకుండానే చివరికి అతన్నే ఆశ్రయిస్తారు అన్న ప్రణాళిక వారికి తెలియదు. యోసేపు మాత్రం ఒక్కటి అనుకుంటున్నాడు, దేవా నన్నెవ్వరు వద్దనుకున్నా సరే, నన్ను ఎవ్వరు తృణీకరించినా సరే, నాకు తెలిసింది ఒక్కటే, నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టవు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎంతో స్నేహంగా ఉన్నవాళ్లే, ఎంతో సహవాసంగా ఉన్నవాళ్లే, ఎన్నోసార్లు మీ ఆలోచన తీసుకున్న వాళ్లే, ఎన్నోసార్లు మీ ద్వారా మేలు పొందిన వాళ్లే, కొన్నిసార్లు వారి ఆలోచనలలో మార్పు కలగడాన్ని బట్టి వారు వ్యతిరేకంగా ప్రవర్తించడం చాలాసార్లు చూసి మనం హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, కలతకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఏంటి వీరిలా ప్రవర్తిస్తున్నారు, వీరిట్లా మాట్లాడుతున్నారే, నాకు అండగా ఉంటారు, నాకు తోడుగా ఉంటారు, నాకు సహకారంగా ఉంటారు అని ఎవరిని గురించి అయితే ఆలోచించామో వారు వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటే, ఏంటి వీరి ఆలోచన ఇలా మారిపోయింది, భవిష్యత్తులో నాకేమైనా సమస్యలు వస్తాయా అని చాలాసార్లు కలవరపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ యోసేపు ఏమనుకున్నాడో తెలుసా అండి? యోసేపు ఏమనుకున్నాడంటే, అందరూ నన్ను వద్దని తోసేసినా సరే నా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నన్ను చేయి విడిచిపెట్టడు. మనుషుల ఆలోచన నా పట్ల ఎలా ఉందో దాని గురించి ఆలోచించుకుంటూ రాత్రంతా నేను మనసు పాడు చేసుకునే కంటే నా దేవుని ఆలోచన నా విషయంలో ఎలా ఉందో అన్నదాన్ని ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అదే అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాల్లో అక్కడ వాడిన మాట ఏంటి అంటే, దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను ఒక మాట జ్ఞాపకం చేయను. నిజంగా చాలాసార్లు మనం సొంతగా ఆలోచించి దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మన జీవితాన్ని నిర్మించుకోవాలి అనే ప్రయత్నాన్ని ఏళ్ల తరబడి చేస్తూ చేస్తూ చతికిలపడిన సందర్భం చాలు. రెండవది, వారేమనుకుంటున్నారో వీరేమనుకుంటున్నారో, వాళ్ళట్లా ఆలోచిస్తే నా జీవితం ఏమైపోతుందో, వారు కోప్పడితే నా బ్రతికేమైపోతుందో, వారు ఇలా ఆలోచిస్తే నా జీవితం ఏమైపోతుందో అని అనుకుంటూ ఇతరుల ఆలోచన మీదే నా జీవితం ఆధారపడి ఉందనే ఆ భ్రమ నుండి కూడా మనం బయటికి రావాలి. అందుకని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, వాళ్ళంతా రక్త సంబంధులు కూడబుట్టిన వాళ్ళు ఏం చేశారంటే అతన్ని బానిసగా అమ్మేయాలి అని నిర్ణయించుకున్నారు. ఇది వారి ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఏ దేశానికి తాను బానిసగా వెళ్ళాడో అక్కడే అతనిని ఆ దేశంలోనే ఉన్నతంగా అధిపతిగా రాజు తర్వాత రాజంతటి స్థానాన్ని అధిరోహించడానికి దేవుని యొక్క ఆలోచన యోసేపు విషయంలో ఉంది. నేను ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయనా? మీ జీవితాల పట్ల కూడా దేవునికి ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. నమ్మగలరా? మీ జీవితం పట్ల కూడా దేవునికి ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన, అత్యున్నతమైన ఆలోచనలు ఉన్నాయి. విశ్వసించగలరా? అందుకే యోసేపు మౌనం దాల్చినట్లు ఆయన వైపు చూడగలిగే మనస్సు మనకుంటే ఒంటరిగా తన వారందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. ఒంటరి వాణ్ణి చేస్తారు అందరు కలిసి. ఇది మనుషుని యొక్క ఆలోచన. కానీ విడువబడిన స్థితిలో ఉన్నవారులారా, మనుషుల చేత ద్వేషించబడుచున్న వారులారా, మనుషుల చేత తృణీకరించబడిన వారులారా, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అలాంటి వారి పట్ల దేవుని ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? యెషయా గ్రంథం
60వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. అందుకే ఆ మాట యొక్క గొప్పతనాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చూద్దాం మళ్ళీ ఒకసారి ఆ మాటని. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. యెహోవానగు దేవ, ఎట్లా జరుగుతుంది ప్రభు? ఒంటరిగా మిగిలిపోయిన నేను 1000 మందిని ఒక గొప్ప సమూహంగా, అందరి చేత ప్రేమించబడేవానిగా, అందరి చేత గౌరవించబడే వ్యక్తిగా నేను ఎలా మార్పు చెందుతాను? ఎన్నికలేని వ్యక్తిగా నన్ను విసిరి అవతల పారేశారే. ఈ పరిస్థితుల్లో నేను ఆ గుర్తింపులోకి ఎలా వస్తాను? యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యమును త్వరపెట్టుదును. అందుకే యోసేపు యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, తన ఆలోచన మీద తాను డిపెండ్ అయ్యేవాడు కాదు. ఇతరుల ఆలోచన చూసి కలవరపడేవాడు కూడా కాదు. దేవుని ఆలోచన బట్టి ధైర్యం తెచ్చుకునేవాడు. ఖచ్చితంగా దేవుని ఆలోచన ఏంటి అంటే, తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించాలి అనే ఆ ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. తగిన కాలమందు సంతృప్తికరమైన మేలుతో మీ జీవితాన్ని తృప్తిపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే తగిన కాలమందు నేను ఈ కార్యాన్ని త్వరపెట్టుదును అని అంటాడు. ఏ మేలైతే మీ కొరకు దాచబడి ఉందో, ఏ మేలైతే మీ కొరకు భద్రపరచబడి ఉందో, అది మీకు చేర్చడానికి దేవుడు నిర్ణయించిన సమయాన ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే కనికరం కలిగిన దేవుడు తగిన సమయం ముందు దాన్ని మీ యొద్దకు తెచ్చి చేర్చి తీరుతాడంతే. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎంత ఉన్నతమైన ఆలోచన దేవునిది, ఎంత ఉన్నతమైనటువంటి ప్రణాళిక ప్రభువుది. అందుకే మనం జకరియా గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకే జీవితంలో దేవా, చాలా మంది ఏమంటారంటే, ఏంటయ్యా మీరు దేవుడా 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 అంటే పనులన్నీ అయిపోతాయా? అలా అన్నీ చెప్పడం లేదు వాక్యం. ఖచ్చితంగా నా పరిధిలో నేను చేయాల్సింది నేను చేస్తాను. మన పరిధిలో మనం చేయాల్సింది మనం చేస్తాం. అయితే త్రూ దేవుని యొక్క నడిపింపుతో, దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచన, దేవుని ఆశీర్వాదకరమైనటువంటి ఆ ప్రేరేపణ, దేవుని ఆశీర్వాదకరమైనటువంటి ఆ ఆశ్చర్యకరమైన ప్రణాళికలో భాగంగా కనికరం కలిగిన దేవుడు మనల్ని ఆ లీడ్ చేసేటువంటి సెన్స్ అది మనం గమనిస్తాం. దేవుడు మనల్ని ఎలా లీడ్ చేస్తున్నాడో దాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతాం. ఆయన ఎక్కడ ఒదిగి ఉండమంటున్నాడో, ఎక్కడ అడుగులు ముందుకు వేయమంటున్నాడో గ్రహిస్తాం. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవ నా వల్ల ఎక్కడవుతుంది ప్రభువా, నా వల్ల కాదు, ఇది నా వల్ల కావడం లేదు, నా శక్తికి మించిన ఒత్తిళ్లున్నాయి, ఏం చేయాలో నాకు తోచటం లేదు, నేను పైకి అందరికీ నవ్వుతూ కనబడుతున్నాను, కానీ నా గుండెల్లో సుడిగుండాలున్నాయి, కుంపట్లున్నాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే,
మన శక్తి చేత, మన బలం చేత మన సమస్యలు ఇప్పటి వరకు పరిష్కరించబడలేదండి. ఈ సత్యం గుర్తుపెట్టుకోవాలి. అది దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క సహాయం చేత, దేవుని ఆలోచన చేత మన సమస్యలు సద్దుమణుగుతూ వచ్చాయి. ఇది సత్యం. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మనం పడి ఉన్న ప్రతిసారి కూడా దేవుడు మనల్ని ఎంతగా ఆశ్రయం ఇచ్చి ఆయన మనల్ని నిలబెడతారో తెలుసా? ఎంతగా ఆయన మనల్ని పురిగొల్పి ధైర్యపరిచి ఆయన మనల్ని నిలబెడతారో తెలుసా? కొన్నిసార్లు తెలుసో తెలియకో పొరపాట్లు మన జీవితంలో సంభవించినప్పుడు, విశ్వాస జీవితంలో నమ్మకంగా పరిగెడుతూ ఎక్కడైనా చతికిలబడ్డప్పుడు, కనికరం కలిగిన దేవుడు అంతటితో మన ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా ఆయన మన ఎడలో చూపించే కృప ఎలాంటిదో తెలుసా? కీర్తన గ్రంథం 107వ కీర్తన 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. కొన్నిసార్లు మన స్వయంకృతాపరాధాన్ని బట్టి మనం పడి ఉన్న స్థితిలో ఉన్న, ఇతరుల యొక్క ఆలోచన బట్టి మనం పడద్రోయబడిన, దయగలిగిన దేవుడు ఖచ్చితంగా మనం పడి ఉన్న స్థితి నుంచి, పడి ఉన్న గుంట నుంచి ఆయన తన వాక్కును పంపి మనల్ని లేవనెత్తుతాడు, బాగు చేస్తాడు. యోసేపు జీవితంలో కూడా సరిగ్గా అదే జరిగింది. తన యొక్క కూడబుట్టిన వారి యొక్క ఆలోచన తన్ని గుంటలో పడవేస్తే, దేవుని యొక్క ఆలోచన అతన్ని సింహాసనం మీదకి ఎక్కించింది. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుని యొక్క ప్రమాణం గొప్పదండి. దేవుని యొక్క ఆలోచన గొప్పది. దేవుని మీద ఆధారపడగలిగే మనస్సు మనకుంటే, దేవుని ఉద్దేశానికి విలువిచ్చే వ్యక్తిత్వం మనకుంటే, ప్రతి పరిస్థితుల్లో దేవుని హత్తుకునే భక్తి బ్రతుకు మనకుంటే, ఖచ్చితంగా ఆయన ఆశ్చర్యకరమైన కార్యం చేస్తాడు. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్తారండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? అయ్యా, వర్షం భూమి మీద పడ్డప్పుడు అది విత్తువానికి విత్తనాన్ని, భుజించేవానికి ఆహారాన్ని ఎలాగైతే ఇస్తుందో, అది వర్షమైన మంచైన భూమిని తడిపి ప్రతిఫలాన్ని ఎలా ఇస్తుందో, అది నిష్ఫలంగా ఎట్లా మారదో, అలాగే నా నోట నుండి వచ్చే వచనం కూడా ఉందే. ఖచ్చితంగా నేను ఏ ఉద్దేశంతో నా మాటను పంపుతున్నానో ఆ పంపిన పనిని అది నెరవేర్చి నా ఉద్దేశాన్ని సఫలం చేసి నా దగ్గరికి తిరిగి వస్తుంది. అందుకే భక్తులైన వారు ఏం చేస్తారంటే, దేవుని వాగ్దానం కోసం పరితపించేవాళ్ళు, దేవుని వాగ్దానం కోసం ఆశ కలిగి కనిపెట్టేవారు, దేవుని వాగ్దానం కోసం ఎదురు చూసేవారు, దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని ప్రాణప్రదంగా పట్టుకునేవారు.
మన ఏకాంత ప్రార్థనలో లక్ష్యం ఏంటో తెలుసా? మన సమస్యలు దేవుని దగ్గర వలపోసుకోవడం మాత్రమే కాదు సుమా, దేవుని దగ్గర నుండి ఒక్క వాగ్దానాన్ని సంపాదించగలగడం. ఏ అంశం తీవ్రంగా మీ హృదయాల్ని కలవరపరుస్తుందో, ఏ సమస్య మీ మనసులను మాటిమాటికి కలతకు గురి చేస్తుందో, ఆ సమస్యకు కారణమైన పరిస్థితులు చక్కదిద్దబడేలా దేవుని దగ్గర ఒక్క వాగ్దానం. అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అయ్యా వర్షం యొక్క లక్ష్యం ఏంటంటే భూమిని తడపాలి, మంచు యొక్క లక్ష్యం ఏంటంటే భూమిని తడపాలి. అది భూమి మీద ఉన్న ప్రజలకి ఆహారాన్ని ఇవ్వడానికి దోహదపడాలి. అలాగే నా నోట నుండి వచనం కూడా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మన సంకుచితమైన ఆలోచనల్ని మనం గెలవడానికి, ఇతరుల యొక్క ఆలోచనలకు భయపడుతూ బ్రతికిన జీవితానికి స్వస్తి పలకడానికి, కేవలం దేవుని మాట మాత్రమే నా బ్రతుకులు మేలు చేస్తుంది అని నమ్మడానికి అనువుగా మన హృదయాలు ఎప్పుడు మార్చబడతాయో తెలుసా? పౌలు భక్తుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. పౌలు భక్తుడు చెప్పిన మాటను చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో మన బ్రతుకులో ఉన్నటువంటి ఆ నిద్రమత్తు పోవాలి. ఒకప్పుడు చురుగ్గా ఉన్నాం, ఒకప్పుడు ఉరకలేస్తూ ఉత్సాహంతో ఉన్నాం, ఒకప్పుడు మాటికి దేవుని సన్నిధిలో కనిపెట్టాం, ఒకప్పుడు దేవుని సన్నిధి కొరకు పరితపించాం. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఆ వేకువ జామున దేవుని యొక్క పాదాల దగ్గర నా హృదయాన్ని కుమ్మరించాలని ఎదురు చూసాం. రోజంతా మన పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు లోకమంతా నిద్రిస్తుందా నేను ఏకాంతంగా నా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నా మనసులో ఉన్నవన్నీ చెప్పుకోవాలి అని ఆతృత పడ్డాం. మన మనసులు శోధనకు గురి కాకుండా, సమస్యల్లో తడబడకుండా, లోక సంబంధమైన ఆకర్షణకు లొంగిపోకుండా ఆ మనసులు దేవుని సన్నిధిలో పటిష్టంగా ఉండడానికి మనం మాటికి మెలకువ కలిగి ప్రార్థించాం. కానీ ఎందుకో ఈ మధ్య మనసులు నిద్రమత్తుకు, ఇంకా చెప్పాలంటే గాఢ నిద్రకు అలవాటు పడిపోతూ ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ టెరిబుల్ థింగ్. ఇది చాలా భయంకరమైన విషయం. నేను అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటానండి, ఒకవేళ మీ సంపద తరిగిందా ఏం పర్వాలేదు, దేవుడు మళ్ళీ సహాయం చేస్తాడు. మీ ఆరోగ్యం క్షీణించిందా ఏం పర్వాలేదండి, స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన చెప్పాడు. సంపూర్ణమైన స్వస్థత ఆయన ఇస్తాడు. ఒకవేళ ఏవైనా ఎదురు దెబ్బలు తగులుతున్నాయా, మీరు ఊహించని యుద్ధాలు మీ మీదకి వస్తున్నాయా, ఏం కలత చెందొద్దు, నీ పక్షంగా యుద్ధం చేస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. కానీ దేనికి భయపడాలి అనంటే, ఒకప్పటిలా ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనసు మునుపటి ఆశ ఆతృత కలిగి ఉండకపోతే దానికి భయపడాలి. ఒకప్పట్ల దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి మన మనసులో దాపరికం లేకుండా మన బలాన్ని బలహీనతను కుమ్మరించే విషయంలో ఒకవేళ మనం వెనకడుగు వేస్తుంటే దానికి భయపడాలి. అందుకే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి అని ప్రభు చెప్పిన మాట మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. అందుకే పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటి అంటే, నిద్రించుచున్న నీవు మేల్కొని, నువ్వు మేల్కోవాలి, నువ్వు కళ్ళు తెరవాలి. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, పౌలు భక్తుడు రోమ సంఘంతో మాట్లాడుతూ రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొనే వేళ అయింది. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు కాలము నెరిగి నిద్ర మేల్కోవలసిన సమయం వచ్చింది. ఇంకా మీరు మత్తులుగా ఉండొద్దు, ఇంకా యామురుపాటుగా మీరు ఉండొద్దు.
మీ మీద, మీ ప్రార్థన జీవితం మీద ఆధారపడే మీ కుటుంబం అంతా ఉంది అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ప్రియ స్నేహితులరా, నీ ప్రార్థన జీవితానికి పదును పెట్టాలి. మీ ప్రార్థనా జీవితాలకు మరల మునుపటి వైభవం రావాలి. మీ ప్రార్థన జీవితపు బలిపీఠాలు మరల కట్టబడాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొనే వేళ అయ్యింది. మీరు గ్రహించాలి. చాలాసార్లు ఒకప్పుడు తృప్తిగా ప్రార్థన చేస్తున్న దినాల్లో ఎన్ని సమస్యలున్న చిరునవ్వుతో మనం ఒంటి చేత్తో ఎదుర్కొంటూ వచ్చాం. కానీ ఎందుకో మనసులో ఈ మధ్య భయం పెరుగుతుంది, ఈ మధ్య కలవరం వస్తుంది. చిన్నదానికే మనం తడబడుతున్నాం, పిరికివారిగా మారిపోతున్నాం. మీరు ఇప్పటికైనా గ్రహించరా అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మీరు కాలము నెరగాలి. ఈ టఫ్ టైంలో మీరు ఒక దీవెనకరమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇది దేవుని ఉద్దేశము. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుని సన్నిధిలో ఒక దీవెనకరమైన, సవాలుకరమైన, ప్రతిష్ఠ చేయబడిన మనస్సు ఉండాలండి. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనినవాడై అని మాట్లాడతాడు. యెహోషాపాతు తన జీవితంలో దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన మేల్కొల్పుకు శ్రీకారం చుడుతూ తను చేసిన పనేంటి అనంటే, దేవుని యొక్క సన్నిధానంలో నిద్ర మేల్కోవాల్సిన సమయం అది. ఇక్కడ గనక తన నిర్ణయం ఫెయిల్ అయిందా, జీవితం అంతా ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ గనక తన జీవితం ఒకవేళ ఈ నిర్ణయానికి కట్టుబడిందా, తన లైఫ్లో తాను సంతృప్తికరంగా, ఆదర్శప్రాయంగా తరువాతి తరాలకు కూడా నిలబడిపోతాడు. అందుకే తను ఏం చేశాడంటే, ఇది నిద్ర మేల్కోవాల్సిన సమయం అని నిర్ణయించుకొని యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించాలని నిర్ణయించుకున్నాడు. అందుకని దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై. ఏం పర్వాలేదండి, పరిస్థితులు చాలాసార్లు మన చేతులు దాటిపోతున్నట్లు అనిపించవచ్చు, కనిపించవచ్చు, ఒకవేళ అలా జరిగుండొచ్చు కూడా. కానీ మీరు సేవిస్తున్న దేవుని చేతులను మాత్రం ఏ పరిస్థితులు కూడా దాటి వెళ్ళలేవు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనస్సులను దృఢపరుచుకునే మనస్సు కావాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, సామెతల గ్రంథకర్త ఒక అద్భుతమైన మాట అంటాడు కదా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు అంటూ, ఆ పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మనల్ని ఆధ్యాత్మికంగా నిద్రమత్తులోనికి త్రోసేస్తున్న అంశాలేంటో వాటి నుండి మన మనసులు సంరక్షించబడాలి. మీరు నిద్ర మేల్కొని అని అంటాడు. మీరు నిద్ర మేల్కొని, ప్రియ స్నేహితులరా. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మన ఆలోచనలు ప్రక్కన పెట్టేయండి. ఆలోచనకర్త మనల్ని లీడ్ చేయనివ్వండి. ఆయన దీవెనకరమైన మాట మన చిన్న మనసులో నాటబడిన ఆయన దీవెనకరమైనటువంటి వాక్కు, అది మనల్ని లీడ్ చేయనివ్వండి. ఎంతో సమయాన్ని పోగొట్టుకున్నాం, ప్రార్థనకు దూరమయ్యాం, వాక్యానికి దూరమయ్యాం, సహవాసానికి దూరమయ్యాం, దేవుని సన్నిధికి దూరమయ్యాం. అందుకే మళ్ళీ దేవుని పాదాల దగ్గర పెనుగులాడడానికి మన మనసులో మనం ప్రతిష్ఠించుకుందుముగాక. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం, మీరు నిద్రమత్తు నుంచి ముందు మేల్కోండి. రెండవది, అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మృతులలో నుండి లెమ్ము అంటే ఎలా అర్థం చేసుకోవాలి?
మృతులలో నుండి లెమ్ము అంటే ఇక్కడ ఒక మాట వాడతాడు, ఒక గ్రీక్ పదాన్ని, నెక్రోస్ అనేటువంటి ఒక గ్రీక్ పదాన్ని వాడతాడు పౌలు భక్తుడు. అంటే ఆ నెక్రోస్ అనేటువంటి ఆ గ్రీక్ పదానికి ఉన్న భావం ఏంటి అంటే, మృతులలో నుండి లెమ్ము అనంటే నిర్జీవ క్రియల నుండి నువ్వు వెంటనే ఆలోచించకుండా బయటకు వచ్చాయి. నిర్జీవ క్రియలు, అందుకే దేవుని వాక్యాన్ని పదే 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 పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మాట్లాడతాడో తెలుసా మనతోటి? నిర్జీవ క్రియలు అంటే దేవునికి ఇష్టం లేనివి, నిష్ఫలమైన క్రియలు, వాటి నుంచి మనం బయటికి రావాలి. మృతులలో నుండి లెమ్ము అనంటే అది ఆధ్యాత్మికంగా మనల్ని చంపేవి. మృతులలో నుండి లెమ్మంటారు ఏంటండి, నేను బ్రతికే ఉన్నాను కదా అని చాలాసార్లు మనం అనుకుంటాం. వాక్యం ఏం చెప్తుందంటే, అయ్యా తల్లి, కొన్ని క్రియలున్నాయే, ఇవి మనల్ని ఆత్మీయంగా చంపుకుంటూ వెళ్ళిపోతాయి. కొన్ని క్రియలు, కొన్ని ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు మనల్ని నిష్ఫలంగా అంటే ఫలము లేని మోడుబారిన జీవితంలోకి, ఆధ్యాత్మికంగా మోడుబారిన స్థితిలోకి మనల్ని నెట్టేస్తాయి. అంతేకాకుండా ఆత్మీయ జీవితంలో మనం పదే 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 అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుని నుండి కలిగే జీవం నుండి మనల్ని వేరు చేసేస్తాయి. తెలియకుండానే ఆలోచనలు కఠినమైపోతాయి. ఎందుకో తెలియకుండా ఎక్కువ కోపం వస్తుంటుంది. కోపం రావడం ఎంత ప్రమాదమో, భయం కలగడం కూడా అంత ప్రమాదం. మాటి మాటికి భయం కలుగుతుందంటే అర్థం ఏంటంటే, నా దేవుణ్ణి ఒకప్పుడు నమ్మినంతగా, ఒకప్పుడు ఆధారం చేసుకున్నంతగా ఇప్పుడు నేను ఆధారం చేసుకోలేకపోతున్నాను. ఇది వాస్తవం. భయం కలగడం ఎంత ప్రమాదకరమో, మన జీవితంలో నిరాశ కలగడం కూడా అంతే ప్రమాదకరం. నిరాశ కలగడం కూడా అంతే ప్రమాదకరం. కారణం ఏంటంటే, హోప్ కోల్పోతున్నాం. మనం ఆ నిరీక్షణ కోల్పోతున్నాం. అందుకే కోపం కానీ, భయం కానీ, నిరాశ కానీ మన జీవితంలో ఎక్కువ భాగం తీసుకొనివద్దు. మానవ సహజంగా అవి కలుగుతాయి. కానీ విశ్వాసి లక్షణం ఏంటంటే, వాటిని దేవుని వాక్యం ద్వారా అధిగమించగలగడం. ప్రియ స్నేహితులారా, అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అయ్యా మృతులలో నుండి లెమ్ము అనంటే మిమ్మల్ని ఆత్మీయంగా కొంచెం కొంచెంగా చంపేసుకుంటూ వెళ్తున్న అలవాట్లు, ఆలోచనలు, దేవుని వాక్యపు ఎల్లల్ని ఊరికే ఒక్కసారి నాకిష్టమై కాదు ఇతరుల బలవంతం మీద మళ్ళీ వాళ్ళేమనుకుంటారో అని ఒక్కడుగు బయటకు వేసి మళ్ళీ తిరిగి లోపలికి రావడానికి అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి నుంచి మనం జాగ్రత్త పడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే చాలాసార్లు మన జీవితం ఎలా ఉంటుందంటే, యోసేపును హెచ్చించిన చేతులు పక్షపాతం లేనివి కదా. యోసేపును బానిసత్వం నుంచి అత్యంత భద్రతనిచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి ఆ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ కదా. మనల్ని ఎలా వదిలిపెట్టేస్తాడు ఆయన? అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆయన చూసుకుంటాడు మన జీవితాన్ని. కానీ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి ఆధ్యాత్మిక నిద్రమత్తు లేకుండా ఆత్మీయంగా నిర్జీవ స్థితికి మనల్ని తీసుకెళ్లేవి మనల్ని గెలవకుండా మనం చూసుకోవాలి. కీర్తనల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. 119వ కీర్తన 25వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా చూస్తే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచు ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అయ్యా నా ప్రాణం మంటిని హత్తుకుంటుంది దేవా. నువ్వేమో పైనున్న వాటిని వెతకమని చెప్తున్నావు, కానీ నా మనసు మాటి మాటికి భూ సంబంధమైన వాటి మీదే ఆ ఏకాగ్రత నిలుపుతూ ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మన మనస్సులో
ఆ మనుగడ లేకపోతే దాని కోరిక, దాని ఇచ్ఛ, దాని తలంపు, దాని ఆశ, దాని గమనము మనం గమనించాలి. నా ప్రాణము మంటిని హత్తుకుంటూ ఉంది, దేవా ఈ సమయంలో గనక నీ వాక్యం నాకు తోడై ఉండకపోతే నేను ఆ స్థితి నుంచి నేను బయటపడడం నా వల్ల కాదు. నేను ఆ మునుపటి స్థితిలో, ఆ చచ్చి ఉన్న స్థితిలో, ఆ పడి ఉన్న స్థితిలో నేను మళ్ళీ ఉండడానికి ఇష్టపడడం లేదు. నాకు నీ కృప కావాలి, నాకు నీ సహాయం కావాలి. మృతులలో నుండి లెమ్మని నువ్వు చెప్పావు, నేను దానికి ఆశపడుతూ ఉన్నాను. నీ వాక్యం చేత నన్ను బ్రతికించు. అక్కడే అదే 119వ కీర్తన 28వ వచనం కూడా చూస్తే, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరుచు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మనల్ని బ్రతికించేది దేవుని వాక్యమే, మనలను స్థిరపరచగలిగేది కూడా దేవుని వాక్యమే. అందుకే ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలంటే, మన ఆలోచన మనల్ని పూర్తిగా ఒడ్డుకు చేర్చదని నమ్మాలి. ఇతరుల ఆలోచన మనల్ని దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని అందుకోకుండా పూర్తిగా అణిచివేస్తుంది అనేటువంటి భ్రమ నుంచి కూడా మనం బయటపడాలి. దేవుని ఆలోచన మాత్రమే మన జీవితాలకు మేలు చేస్తుందని మనం విశ్వసించగలగాలి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే మృతులలో నుండి వెలుపలికి రాగలిగే ఆ పరిస్థితి. ప్రభు చెప్తారు ఒక మాట, ఒక దీవెనకరమైన మాట మీ దృష్టికి నేను తెస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో దానికే మీరు దాసులగుదురని మీరెరుగరా? దేనికి మిమ్మును మీరు అప్పగించుకుంటారో అంటే, దేవా నాకు తెలియకుండా జరిగిపోయింది, ఇలా అవుతుందని నేను అనుకోలేదు, అసలు నాకు తెలియదు ఇట్లా జరుగుద్దని అని మనం చెప్తే బహుశా దాంట్లో సత్యం లేదండి. నేను అందుకే ఎప్పుడో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మన మనసులున్నాయే అవి చాలా తుంటరివి. మన మనసులున్నాయే అస్థిరత్వాన్ని కలిగి ఉన్నవి. మన మనసులున్నాయే మానవ సహజంగా అవి అవకాశం కొరకు అన్వేషించే తత్వం కలిగినవి. ఇవి దేవుని సన్నిధిలో ఆయన ఏమని నిర్ధారిస్తున్నారు, ఏమని మాట్లాడుతున్నారు? ఇలాంటి స్థితికి కలిగే ప్రతిఫలం ఏంటి అంటే, అయ్యా మీకు తెలియకుండానే కాదు, మీకు తెలిసి దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారో దానికి చివరికి మీరు బానిసలవుతారు, దాసులవుతారు అని అంటాడు. అని మీకు తెలియదా అని ప్రశ్నిస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను దేవుని సన్నిధిలో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా? నేను దుఃఖంతో, వేదనతో ఒక మాట చెప్తున్నాను. వాక్యం తెలియక, వాక్యాన్ని అంగీకరించక చాలామంది వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి సందర్భాల్లో వాక్యం తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, దేవుని మనసు తెలుసు, దేవుని మమకారం తెలుసు, దేవుని సహాయం తెలుసు, దేవుని సన్నిధి తెలుసు, అన్నీ తెలుసు కూడా కొన్నిసార్లు ఈ లోకం మీద ఉన్న మమకారాన్ని బట్టి మన మనసులు దేనికో అప్పగించబడిన కారణం చేత కొన్నిసార్లు ఏమనుకుంటామో తెలుసండి, ఎవరు చూస్తారులే నన్ను అని అనుకుంటాం. ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుడుగాక. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? మీ ఆత్మీయ క్షేమం కొరకు నేను ఈ మాట మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఉండడానికి కఠినంగా అనిపిస్తుంది, కానీ ఇది కనికరం కలిగిన మాట. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ, మమ్మును ఎవరు చూచెదరు?
మా పని ఎవనికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. నేను దుఃఖపడుతున్నాను, ఈ మాట చెప్పడానికి వేదన పడుతున్నాను. ఆధ్యాత్మికంగా కొందరిలోనైనా మేల్కొల్పు కలగాలని, ఆత్మీయ క్షేమాన్ని కోరి నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఎప్పుడు మెప్పించే మాటలు, ఉప్పొంగ చేసే మాటలు, నవ్వించే మాటలు, కవ్వించే మాటలు, ఐఎమ్ వెరీ సారీ టు సే, ఈ మాటలు మనకు మేలు చెయ్యవు. ఆధ్యాత్మికంగా మనం క్రమపరచబడిన వారమైతే ఖచ్చితంగా దేవుని కృపకు పాత్రులమవుతాం. దేవుని కృపకు మనం పాత్రులమైతే ప్రపంచం అంతా ఒకవైపు నిలబడ్డా, ఒకవేళ మనం ఒంటరిగా మిగిలిపోయినా ఆ ఒంటరిని దేవుడు 1000 మందిని చేస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. దేవుని ప్రమాణం మనకు దక్కాలంటే మన ఆలోచనలు మన మనసులో దాచుకొని దేవుని దగ్గర పెదవులు మాత్రమే తెరుస్తున్నామేమో. నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు కేవలం పెదవులు మాత్రమే మనం కదిలిస్తే శబ్దం అంటారు దాన్ని ప్రార్థన అనరు. పెదవులు మాత్రమే తెరిస్తే వచ్చేది శబ్దము, అంతరంగం స్పందిస్తే వచ్చేదే ప్రార్థన. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అందుకే సామెతల గ్రంథకర్త 23వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము అని అంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. యోసేపు సరిగ్గా అదే చేశాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, తనను శోధనలో పడేసే పరిస్థితులు సాతానుడు తీవ్రంగా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు తన హృదయం తన నియంత్రణలో ఉండకుండా దేవుని నియంత్రణలో ఉన్న కారణం చేత, నేను దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేసి నేను ఆ ఘాతకాన్ని, ఆ పాపాన్ని, శాపాన్ని మూట కట్టుకుంటాను? అవసరం లేదు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, దేవునికి అయిష్టమైంది ఏదైనా సరే, దేవునికి అయిష్టమైంది ఏదైనా సరే అది నా జీవితంలో నుంచి తొలగిపోవాలి. లేకపోతే అది ఆత్మీయంగా నన్ను మరణకరమైన స్థితికి తీసుకువెళ్తుంది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మన హృదయాలు దేవుని వాక్యపు నియంత్రణలో ఉండాలి. ఆయన మార్గాలు మన కనులకు ఇంపుగా ఉండాలి. ఆయన తన వాక్కును పంపి మనం ఏ స్థితిలో పడున్నా సరే ఆ స్థితి నుంచి మనలను హెచ్చించగలడు. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనం ఇంకా మన ఆలోచనలతోటే, మన తలంపులతోటే ఏదన్నా 1-2 విజయాలు నమోదు చేసుకున్నంత మాత్రాన ఇంకా నా అంతటి వారు లేరు అనేటువంటి ఆ భ్రమ ఉందే, అది కోలుకోలేనంత దెబ్బతీస్తుంది మనల్ని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అయ్యా పొందగోరు వాని వలననేను కాదు, ప్రయాసపడు వాని వలననేను కాదు, గాని కరుణించే దేవుని వల్ల అవుతుంది. ఆ దేవుని కరుణ, కనికరం, కటాక్షం మన పైన నిలిచి ఉండాలి అనంటే, మనం నిద్రించుచున్న స్థితి నుంచి మేల్కోవాలి. మృతులలో నుండి, అంటే ఆత్మీయ జీవితంలో మనల్ని చల్లార్చే పరిస్థితుల నుండి, వ్యక్తుల మధ్య నుండి, ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి మనం వెలుపలికి రాగలగాలి. 3వ మాట ఏమంటాడంటే, అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి మాట. ఎందుకు ఈ 2 మాటలు చెప్పాడు అంటే, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవుడు హెచ్చరించటంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా అండి? నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, నువ్వు అలా, నువ్వు ఇలా అనంటూ నిందించడానికో లేకపోతే నెపం వేయడానికో కాదు. దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఏ ఉద్దేశంతో మాట్లాడతాడంటే, అయ్యా క్రీస్తు నీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు, క్రీస్తు నీ మీద ప్రకాశించబోతున్నాడు. ఈలోపు ఏవైనా అడ్డంకులుంటే వాటిని వెంటనే సరిచేసేసుకో. కారణం ఏంటంటే, యోసేపును హెచ్చించిన ఆ చేతులు నిన్ను హెచ్చించబోతున్నాయి.
యోసేపును దీవెనకరంగా చేసినటువంటి ఆ చేతులు నీ బ్రతుకులో లోకాన్ని ఆశ్చర్యపరిచే మేలుతో నీ బ్రతుకును నింపబోతున్నాయి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే క్రీస్తు నీ మీద ప్రకాశించబోతున్నాడు అని ఆయన సెలవిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తే మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడి ఉన్న మాట వాస్తవమే. నేను క్రింద పడినను నేను తిరిగి లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకే విశ్వాస జీవితంలో తడబడడం అనేది వాటిలతో ఉన్నప్పుడు అది సహజం. అయితే మరుక్షణం మనం ఏం చేయాలంటే, మనల్ని చూసి నవ్వుకుంటూ గంతులు వేస్తున్నటువంటి శత్రువైన సాతానుతో చెప్పాల్సిన మాట, నా శత్రువా నన్ను చూసి నువ్వు అతిశయపడొద్దు. నేను క్రింద పడున్న మాట ఖచ్చితంగా లేస్తాను. నేను చీకట్లో కూర్చున్నాను అన్న మాట వాస్తవమే. కానీ యెహోవాయే నాకు వెలుగుగా ఉంటాడు. ఆ తర్వాత వచనంలో 9వ వచనంలో అంటాడు, అయ్యా నేను దేవుని దృష్టికి తప్పు చేశాను, అయినా సరే నేను దేవుని దృష్టికి తప్పు చేశాను కాబట్టి మళ్ళీ నా దేవుడే చొరవ తీసుకుని నా పక్షముగా వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చే వరకు నేను ఆయన కొరకు కనిపెడతాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నా జీవితంలో పొరపాట్లుంటే నేను నా దేవుని దగ్గర సరిచేసుకుంటాను. నేను అందుకే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. సాతాను యొక్క ప్రేరణకి దేవుని యొక్క ప్రేరేపణకి ఉండే వ్యత్యాసం ఏంటంటే, సాతానుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే మన పాపాన్ని చూపిస్తూ ఉంటాడు. చూపించి నువ్వు ఇలా, నువ్వు అట్లా, దేవుడు పరిశుద్ధుడు, అలాంటి ఆయన దగ్గర నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు? నీ పెదవులు తెరిచి ప్రార్థించగలవా? నీ మనసు తెరిచి ప్రార్థించగలవా? నువ్వు ఇలాంటి వాడివి, ఇలాంటి దానివి అని మన గతాన్నే చూపిస్తూ మనసులో ఒక గిల్ట్ ఫీలింగ్ తీసుకొచ్చేస్తూ ఉంటాడు. దేవుని దగ్గరికి నేను ముఖం చూపించలేను అనే భావన మనకు కలిగేదాకా వాడు మనల్ని అలా ప్రేరేపిస్తూ మనం లోకంతో రాజీ పడిపోయి లోకంలో కలిసిపోయేంత వరకు ఇలా చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏమని మాట్లాడతాడంటే, అయ్యా నీ గతం నాకు తెలుసు, తల్లి నీ గతం నాకు తెలుసు, కానీ నీ గతాన్ని విడిచిపెట్టడానికి నీ మనసులో నువ్వు నిర్ణయించుకుంటే ఈ క్షణమే నీకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తుని ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఇక నీ గతాన్ని ఎప్పుడూ నేను జ్ఞాపకం చేసుకోను. దేవుడు మన మీద తన వెలుగును ప్రకాశింప చేస్తే ఇక మీదట మన మీద కనబడేది ఆ మచ్చలు, మరకలు, డాగులు కాదు, దేవుని వెలుగే నీ జీవితంలో ప్రకాశిస్తుంది. అందుకే ఆత్మీయంగా మేల్కోండి. ఆత్మీయంగా చల్లార్చుచూ ఉన్న పరిస్థితులకు భిన్నంగా దాన్ని వ్యతిరేకించి మీరు ఆత్మీయంగా మేల్కోండి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు దేవుడు హెచ్చరిస్తున్నాడు అనంటే, నేను అనుకుంటాను ఇది హెచ్చరిక కూడా కాదు, ఇది ఆత్మీయ మేల్కొల్పు. ఆత్మీయ జీవితంలో మనస్సాక్షిని తట్టిలేపుట, మనల్ని దక్కించుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న ఆ దీవెనకరమైన మాట ఏంటి అనంటే, ఆయనే మనకు వెలుగై ఉండబోతున్నాడు. నువ్వు పడిన స్థితిలో నీకు ఎల్లకాలం ఉండవు. తెలుసో తెలియకో జీవితంలో తప్పులు దొర్లాయి. లోకంతో రాజీ పడొద్దు. అవి ఇక నా జీవితంలో నుంచి దూరం అవడం కష్టం అని అనుకుని ఇంకా అలాగే స్థిరపడిపోవద్దు.
కనికరం కలిగిన వాడు మనల్ని తన గుండెల మీద దాయడానికి ఇష్టపడుతున్నాడు, తన కౌగిట్లో భద్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన అవమానాన్ని, దుఃఖాన్ని, దోషాన్ని, ఆ మునుపటి స్థితిని కొట్టివేసి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆయన మనల్ని చీకట్లో నుంచి వెలుపలికి తెచ్చి పడిన స్థితి నుంచి లేవనెత్తి ఆయనే మనకు వెలుగుగా ఆయన ఉండబోతున్నాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవా నేను ఇంత బలంగా ఉన్నాను, ఇంత తడబడుతున్నాను, ఇన్నిసార్లు పడిలేస్తున్నాను, కానీ నీ మమకారం నా విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు, మళ్ళీ 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 మాట్లాడుతున్నావు. అసలు ఇంతకీ నా విషయంలో నీ యొక్క ఆలోచన ఏంటి? ఇంతకీ నా జీవితం పట్ల నీకున్న తలంపు ఏంటి అంటే, ఒక ఆశీర్వాదకరమైన తలంపు ఏంటో తెలుసా? అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 47వ వచనంలో, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండాలి, అన్యజనులకు నువ్వు వెలుగుగా ఉండాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నిన్ను నీవు రక్షించుకోవడం, సంరక్షించుకోవడం అది మాత్రమే కాదు, నీకొక గొప్ప బాధ్యత ఉంది. మన ఆలోచన ప్రక్కన పెడదాం. దేవా అసలు నా పట్ల నీ ఆలోచన ఏంటి అంటే, నిన్ను భూదిగంతముల వరకు రక్షణగా, అన్యజనులకు నిన్ను వెలుగుగా, నిన్ను స్థిరపరచాలని దేవుడు అనుకుంటున్నాడు. ప్రియ స్నేహితులరా, అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మనుషుల ఆలోచన ఎప్పటికైనా సరే అవి తన్ని మోసగిస్తాయండి. అందుకే భక్తులైన వారందరూ కూడా వారి సొంత ఆలోచన ప్రక్కన పెట్టి, అందుకే యోబు గ్రంథంలో మనం ఈ మాట చూస్తాం కదా, ఆయన అంటాడు, నా స్వ అభిప్రాయం కంటే దేవా నీ మాటను నేను ఎక్కువగా ఎంచాను అంటాడు. ఎస్, దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నరుల ఆలోచన వ్యర్థం, అందుకే ప్రక్కన పెట్టండి. మన సొంత ఆలోచనలు ప్రక్కన పెడదాం. ఇతరులు మనకు మేలు చేయలేరు, మనకు కీడు చేయలేరు. అందుకే ఇతరుల మాటలు కూడా మనం ప్రక్కన పెడదాం, ఇతరుల ప్రమాణాలు ప్రక్కన పెడదాం, ఇతరుల శాపాలు పక్కన పెడదాం, ఇతరుల శాపనార్థాలు పక్కన పెడదాం, ఇతరుల హెచ్చరికలు పక్కన పెడదాం. మన మనసుల్లో మనకున్నటువంటి ఆ ఉప్పొంగే స్థితిని, కృంగిపోయే స్థితిని రెండింటినీ ప్రక్కన పెడదాం. మన పట్ల ఆశ్చర్యకరమైన మేలు చేయగలిగిన దేవుని వాక్యానికి ముఖ్యత్వాన్నిద్దాం. అందుకే చివరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేయను. దేవుని ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడ్డప్పుడు, అదే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన నీ మీద ప్రకాశిస్తే ఏంటి నీకు ప్రయోజనం అని లోకం ప్రశ్నిస్తే ఈ జవాబును చెప్పండి. ఆయన మీ మీద ప్రకాశిస్తే, ఆయన మీ జీవితంలో ప్రమేయం కలిగి ఉంటే మీకు కలిగే ప్రయోజనం ఏంటో లోకానికి చెప్పండి. మళ్ళీ చదువుదాం ఈ మాటను ఒకసారి. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ గౌరవ ప్రతిష్టలు మసకబారవు, నీ నెమ్మది సమాధానం ఏమాత్రం కూడా నీకు దూరం కాదు. ఆ కనికరం కలిగిన ప్రభు సెలవిస్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, ఆయన నీకు నిత్యమైన వెలుగు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో మరలా తడుములాడుకునే పరిస్థితులు నీ బ్రతుకులో ఎప్పటికీ రానికుండా ఆయన నీ పక్షంగా ఉంటానని మాట ఇస్తా ఉన్నాడు. ఆ కారణం చేత నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రియ స్నేహితులరా, దేవుని వాక్యాన్ని, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుని ఉన్నతమైన ఆలోచన ఏంటో తెలుసా? వారిలో ఒంటరి అయిన వారిని
ఆయన 1000 మందిగా చేస్తాడు. ఎన్నికలేని జనాన్ని ఆయన ఎన్నికలేని వాడిని గొప్ప జనంగా చేస్తాడు, బలమైన జనంగా చేస్తాడు, విలువైన జనంగా చేస్తాడు. యెహోవానగు నేను తగిన కాలంలో ఈ కార్యాన్ని జరిగిస్తాను. దేవుని ఆశీర్వాదకరమైన చేతులు, మన జీవితానికి నూతన రూపాన్ని ఇవ్వగలిగిన చేతులు, ఆయన ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన ప్రణాళిక మన బ్రతుకులో మనకు నెమ్మదినిస్తుంది. ఆ ఆలోచన, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ మనల్ని తిరిగి నిలబెట్టగలుగుతుంది. ఆయన వెలుగు మన మీద ప్రకాశించాలి కాబట్టి ఆత్మీయంగా మనం మేల్కోవడం, మనల్ని ఆత్మీయంగా నిర్జీవ స్థితికి తీసుకెళ్తున్న స్థితి నుంచి వెలుపలికి రావడం, ఇవి రెండు మనం చేస్తే ఆయన వెలుగును మన మీద ప్రకాశింపచేస్తాడు. ఆయన వెలుగు మన మీద ప్రకాశింపబడితే తగిన కాలముందు సహాయం చేస్తానన్న దేవుడు మనకు అండగా ఉంటే మన దుఃఖ దినములు సమాప్తములవుతాయి. నిండు మనసుతో దేవుని వైపు చూద్దామా? ఆశ కలిగి ఆయన తట్టు చూద్దామా? మన ఆలోచనలు, మనుషుల ఆలోచనలు ప్రక్కన పెట్టి మహోన్నతుడైన దేవుని ఆలోచనకు ముఖ్యత్వాన్నిచ్చి నిండు హృదయంతో ఆయన మీద ఆధారపడదామా? హత్తుకుందామా? దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? విశ్వాసంతో కలిసి మనం ప్రార్థన చేద్దాం. రండి, ఏకీభవించి మనం దేవునిని ప్రార్థిద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కనికరాన్ని, కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి. ఈ వాక్యం ద్వారా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటకై మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మనుషుల ఆలోచన వ్యర్థం అయ్యా, పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను ఏది కాదు, కానీ కరుణించే నీ వలననే మా జీవితాలు స్థిరపడతాయి. మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ఆలోచన అర్థం చేసుకునే మనసులు మాకు దయచేయండి. యోసేపు విషయంలో మనుషుల ఆలోచన ఒక రకంగా ఉంది, కానీ యోసేపు విషయంలో మహోన్నతుడా నీ ఆలోచన మరొక రకంగా ఉంది. యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు అతని గొప్ప జనంగా నువ్వు చేశావు అయ్యా. యోసేపు అయ్యా మరి కృంగి ఉన్న స్థితిలో తను లేపి నిలబెట్టావు. నీ వాక్కును పంపి ఆ గుంటలో నుంచి, పడిన స్థితి నుంచి నువ్వు తిరిగి లేపావు. మా జీవితాల్లో కూడా నువ్వు నిలబెట్టగలవు. మా జీవితాల్లో కూడా మమ్మల్ని స్థిరపరచగలవు అయ్యా. నీ వెలుగును ప్రసరింప చేయడం ద్వారా మా దుఃఖ దినములు సమాప్తములు అవుతాయని మీరు మాట్లాడిన ప్రతి మాటకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి, కనికరించండి. మునుపటి ప్రార్థన, మునుపటి పట్టుదల, మునుపటి పెనుగులాడే అనుభవం, వేకువ జామున నీ కొరకు కనిపెట్టే మనస్సు, నీ సన్నిధిలో నిరంతరం పరిశుద్ధమైన చేతులెత్తే అనుభవం మళ్ళీ మాకు దయచేయండి. నీ సన్నిధానంలో దాపరికం లేకుండా ప్రార్థించడం మాకు నేర్పించండి. నీ వాక్యానుసారంగా బ్రతికే ఆ దీవెనకరమైన మనస్సును మాకు అనుగ్రహించండి. ఎవరైతే వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని నిర్ణయించుకున్నారో వారందరినీ కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రార్థన, వారి మనవులను అంగీకరించి ఒక ఆశ్చర్యకరమైన క్రొత్త జీవితాన్ని వారికి ప్రసాదించి, మనుషుల ఆలోచనలు కాదు మహోన్నతుడ, మీ ఆలోచనలు వారి జీవితంలో స్థిరపడినట్లుగా సహాయం చేసి అయా తనని మాట ఇచ్చిన ప్రకారం తగిన సమయమందు వారికి సహాయం చేయమని, వారి దుఃఖ దినములు సమాప్తం చేయమని మీ నమ్మకమైన చేతులకు బిడ్డలను అప్పగిస్తూ యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.